హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో విఎల్ఎస్ఏ రోడ్ మ్యాప్ గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఈ 2025లో జాబ్ కొట్టాలంటే ఎలాంటి రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వాలి అనే దాని గురించి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు విఎల్ఎస్ఏలో జాబ్ ఎలా కొట్టాలి, టాప్ సెమీ కండక్టర్ కంపెనీస్ ఇంటెల్, క్వాల్కమ్, ఎన్విడియా ఇలాంటి కంపెనీస్లో ఎలా వర్క్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అసలు ఈ విఎల్ఎస్ఐ అంటే ఏంది అందరికి తెలిసే ఉంటది. కానీ ఒక్కసారి వినండి. విఎల్ఎస్ఐ అనేది వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇది చేసే మెయిన్ పనేందంటే, మిలియన్స్ నుంచి బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని యూజ్ చేసుకొని, ఒక సింగిల్ సిలికాన్ వేఫర్ పైన సర్క్యూట్ డిజైనింగ్ అని చేస్తారు. దాని తర్వాత ఒక విఎల్ఎస్ఐ చిప్ అనేది బయటకొస్తుంది. ఈ విఎల్ఎస్ఐ చిప్పే మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌లో, ప్రాసెసర్స్, స్మార్ట్ వాచెస్ ఇంకా ప్రతి ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో, గ్యాడ్జెట్స్‌లో ఉండేదే ఈ విఎల్ఎస్ఐ చిప్పు. అందుకనే విఎల్ఎస్ఐ చిప్ యొక్క సైజ్‌ని, కాస్ట్‌ని, దాని పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొనే మోడ్రన్ ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి ఇదొక ఫౌండేషన్ అయిపోయింది. ఓకేనా? అందుకనే ఈ విఎల్ఎస్ఐని మోడ్రన్ టెక్నాలజీకి, కాంపిటీషన్స్‌కి చాలా యూజ్‌ఫుల్. ఇది విఎల్ఎస్ఐ. ఇప్పుడు వచ్చిన ఏఐ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ కూడా తయారు చేస్తున్నారు. సీమాస్ ఫ్యాబ్రికేషన్‌ని యూజ్ చేసుకొని. అర్థమైందా? ఇది విఎల్ఎస్ఐ యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ విఎల్ఎస్ఐలో కెరీర్స్ ఎలా ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ విఎల్ఎస్ఐ డిజైన్. 2 విఎల్ఎస్ఐ డిజైన్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ అనేది పూర్తిగా కోడింగ్ ఉంటుంది. ఆర్టీఎల్ కోడింగ్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకొని మనం సర్క్యూట్స్ ని డిజైన్ చేసి, సిమ్యులేషన్ చేసి, సింథసిస్ అనేది చేస్తాం. ఇది ఫ్రంట్ ఎండ్ చేసే పని. అలాగే బ్యాక్ ఎండ్ లో ఫిజికల్ డిజైనింగ్ ఉంటుంది. అంటే మనం కోడింగ్ చేసి సర్క్యూట్ ని డిజైన్ చేసిన తర్వాత ఆ లేఅవుట్ నంతా బ్యాక్ ఎండ్ కి పంపిస్తారు. అప్పుడు వాళ్ళు ఫిజికల్ డిజైన్, లేఅవుట్, ప్లేస్మెంట్, రౌటింగ్, క్లాక్ ట్రీ సింథసిస్, రౌటింగ్ అన్నీ చేస్తారు. ఆ తర్వాత ఒక చిప్ అనేది బయటకు వస్తుంది. అర్థమైందా? ఇది బ్యాక్ ఎండ్ డిజైన్. ఈ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ వచ్చి మనం ఈజీగా ఆన్‌లైన్ కోర్సెస్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే కోడింగ్ ఉంటుంది. కానీ బ్యాక్ ఎండ్ ఫిజికల్ డిజైన్ మాత్రం మనం ఆన్‌లైన్‌లో నేర్చుకోలేము. అదంతా చేత్తో ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా మనకి ఎక్విప్‌మెంట్ అనేది కావాలి కాబట్టి బ్యాక్ ఎండ్ ఎవరు సెల్ఫ్ ఇంట్లో నేర్చుకోలేరు. ఫ్రంట్ ఎండ్ అయితే ఈజీగా ఆన్‌లైన్ కోర్సెస్‌లో ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు కోడింగ్ కాబట్టి. ఇప్పుడు ఈ వీడియోలో ఫ్రంట్ ఎండ్ డిజైన్‌కి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్ విఎల్ఎస్ఐ డిజైన్‌లోకి మీరు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నేర్చుకోవాల్సినది ఏందంటే కీ సబ్జెక్ట్స్. ఇందులో థర్డ్ వన్ చూడండి, సెమీ కండక్టర్ ఫిజిక్స్. ఈ సెమీ కండక్టర్ ఫిజిక్స్ అనేది స్టార్టింగ్ స్టెప్. మీరు విఎల్ఎస్ఐలో కెరీర్ ని పెంచుకోవాలి అంటే స్టార్టింగ్ స్టెప్ సెమీ కండక్టర్ ఫిజిక్స్. ఈ సెమీ కండక్టర్ ఫిజిక్స్ లో అన్ని ఉంటాయి. సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్, డోపింగ్, డిలే అన్నీ ఉంటాయి. అర్థమైందా? రెసిస్టర్, డయోడ్, ప్రతి ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి, కాంపోనెంట్స్ గురించి చాలా క్లారిటీగా ఈ సెమీ కండక్టర్ ఫిజిక్స్ లో మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? డయోడ్ ఎలా పనిచేస్తుంది, ట్రాన్సిస్టర్స్ లో ఎన్ని టైప్స్, జేఫెట్, మాస్ఫెట్ ఇవన్నీ సెమీ కండక్టర్ ఫిజిక్స్ లోనే ఉంటాయి. అర్థమైందా? సెమీ కండక్టర్ ఫిజిక్స్ అనేది బీటెక్ చదివే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లోనే వస్తుంది. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అని. ఆ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత డిజిటల్ లాజిక్ డిజైన్ ప్రిన్సిపల్స్. డిజిటల్ లాజిక్ డిజైన్ మనం డిజిటల్ సర్క్యూట్స్ అంటాం, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటాం. ఇలా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ లో నువ్వు జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది బులియన్ ఆల్జిబ్రా, కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, సెమీ కండక్టర్ మెమరీస్, డేటా కన్వర్టర్స్ ఇవి నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సెమీ కండక్టర్ ఫిజిక్స్ అనేది బేసిక్స్. డిజిటల్ లాజిక్ డిజైన్ అనేది నువ్వు ఇన్ డెప్త్ లోకి వెళ్తున్నావు. విఎల్ఎస్ఐ లోకి డెప్త్ లోకి వెళ్తున్నావు. అర్థమైందా? ఈ డిజిటల్ లాజిక్ డిజైన్ లోనే కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, మక్స్, డీమక్స్, డీకోడర్, 7 సెగ్మెంట్ డిస్ప్లే అన్నీ నేర్చుకోవాలి. గేట్ ఎగ్జామ్ సిలబస్ ఉంటుంది. డిజిటల్ సర్క్యూట్స్ అని. ఆ సిలబస్ ని మీరు క్లారిటీగా నేర్చుకుంటే సరిపోతుంది. ఇంటర్వ్యూస్ కి చాలా ఇంపార్టెంట్. డిజిటల్ లాజిక్ డిజైన్ సబ్జెక్ట్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఒకవేళ ఫ్రెషర్ ఇంటర్న్షిప్స్ కి ట్రై చేస్తున్నట్టయితే సెమీ కండక్టర్ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. పిఎన్ జంక్షన్ డయోడ్, జీనార్ డయోడ్ వీటి మీద అడుగుతారు క్వశ్చన్స్. ఇంకా ఈ రెండు ఫ్రెషర్స్ కి సరిపోతాయి. కానీ మీరు ఇంకా హై పేయింగ్ కి కావాలనుకుంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ లో RISC-V, పైప్ లైనింగ్, సిఐఎస్సి ఇలాంటివి ఉంటాయి. ఈ టాపిక్స్ ని నువ్వు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి.
అర్థమైందా? ఈ కీ సబ్జెక్ట్స్ వస్తేనే నువ్వు నీ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు. ఓకేనా? మీరు ఒకవేళ మీ బీటెక్ అయిపోయి ఫైనల్ ఇయర్‌లోనో, థర్డ్ ఇయర్‌లోనో ఉన్నారనుకోండి. ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి ముఖ్యంగా ఈ 2 సెమీ కండక్టర్ ఫిజిక్స్, డిజిటల్ లాజిక్ డిజైన్. మీరు ఈజీగా ఈ 2 సబ్జెక్ట్స్‌ని 2 మంత్స్‌లో కంప్లీట్ చేయవచ్చు. కొంచెం స్ట్రిక్ట్‌గా టైమ్ టేబుల్ యేసుకొని స్టడీ చేస్తే 2 మంత్స్‌లోనే ఈజీగా మీరు మాస్టర్ చేసేయొచ్చు ఈ సబ్జెక్ట్స్‌ని. ఓకేనా? డైలీ 6-7 అవర్స్ చదివితే ఈజీయే. ఈ 3 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా వీఎల్ఎస్ఏలోకి అడుగు పెట్టేసినట్టే. ఇందులో ఏం నేర్చుకోవాలంటే ఇవి ఎసెన్షియల్ స్కిల్స్. ఇక్కడున్న ఈ 4 నీకు బీటెక్‌లో నేర్పించరు. అర్థమైందా? మీరు ఎంటెక్ చేస్తే లేకపోతే ఏమన్నా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరితే అప్పుడు నేర్పిస్తారు. బీటెక్‌లో అవసలు నేర్పియరు. అర్థమైందా? ఇవి చాలా ఇంపార్టెంట్ వీఎల్ఎస్ఐలోకి. ముందుగా వెరిలాగ్ వీహెచ్‌డీఎల్ అని ఉంది గదా! వీటిల్ని హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్ అంటాం. ఈ ఈ హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్‌లో వెరిలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీహెచ్‌డీఎల్ అనేది డిఫెన్స్ సిస్టమ్స్‌లో వాటిలో యూజ్ చేస్తారు. వెరిలాగ్ నేర్చుకుంటే సరిపోతది బీటెక్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎవరన్నా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్స్ ఉండుంటే ఖచ్చితంగా వెరిలాగ్‌ని స్టార్ట్ చేయండి. మీ కాలేజ్‌లో చెప్పరు. మీ లైబ్రరీకెళ్ళి ఏదైనా వెరిలాగ్ బేస్డ్ ఒక బుక్ ఉంటే తీసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ వెరిలాగ్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వెరిలాగ్ కోడింగ్ కూడా సి లాంగ్వేజ్ లాగా సిమిలర్ గానే ఉంటుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఈ వెరిలాగ్ హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని డిజిటల్ సర్క్యూట్స్ ఇందాక చెప్పాను కదా! డిజిటల్ లాజిక్ డిజైన్ అని. ఆ డిజిటల్ లాజిక్ డిజైన్‌లో ఉన్న మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్, డీకోడర్స్, ఎన్కోడర్స్, షిఫ్ట్ రిజిస్టర్స్ అన్నిటిని ఆ కోడింగ్ యూజ్ చేసుకొనే మనం సర్క్యూట్ డిజైనింగ్ అనేది చేస్తాం. ఓకేనా? ఇది వెరిలాగ్. నెక్స్ట్ సిమ్యులేషన్ అండ్ వెరిఫికేషన్ టెక్నిక్స్ అంటే ఇందులో కూడా 2 లాంగ్వేజెస్ ఉంటాయి. వెరిలాగ్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ సిస్టమ్ వెరిలాగ్ అని ఉంటుంది. ఎందుకు అప్‌డేట్ అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ నుంచి సి ప్లస్ ప్లస్‌కి ఎందుకొచ్చారంటే సి ప్లస్ ప్లస్‌లో ఊప్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్. అలాగే వెరిలాగ్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అనేది ఉండదు. అందుకని సిస్టమ్ వెరిలాగ్ అనే కొత్త లాంగ్వేజ్‌ని అప్‌డేట్ చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. మన హార్డ్‌వేర్‌లో కూడా. అర్థమైందా? ఆ హార్డ్‌వేర్ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని మనం వెరిఫికేషన్ టెక్నిక్స్‌ని చాలా క్లారిటీగా కోడింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా? దాంతో పాటు యూవీఎం అని గూడా ఉంటుంది. యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ. ఇది మీకు అవసరం లేదు ఫ్రెషర్స్‌కి. ఇది చాలా అడ్వాన్స్‌డ్ ఇంకా తోపు లాంగ్వేజ్ ఇది. అందులో మొత్తం క్లాస్, ప్యాకెట్స్, అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ వస్తాయి. ఓకేనా? ఇది సిమ్యులేషన్ అండ్ వెరిఫికేషన్ టెక్నిక్స్. మీరు ఫస్ట్ వెరిలాగ్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత సిస్టమ్ వెరిలాగ్ స్టార్ట్ చేయండి. తర్వాత లాజిక్ సింథసిస్ క్యాపబిలిటీస్ అంటే మీరెప్పుడైతే ఒక వెరిలాగ్ కోడ్ రాసి, దానికి ఒక టెస్ట్ బెంచ్ రాస్తారో, టెస్ట్ బెంచ్ అంటే ఏం లేదు. టెస్ట్ బెంచ్ అనేది మీరు రాసే వెరిలాగ్ కోడ్ కరెక్టా కాదా అనే దానికి ఒక టెస్ట్ బెంచ్ కోడ్ ఇంకోటి రాస్తారు. ఆ టెస్ట్ బెంచ్ కోడ్ రాసిన తర్వాత మీకు ఒక గ్రాఫ్ వస్తుంది. అంటే అది ఫైనల్ అవుట్‌పుట్ కాదు. అదొక సిమ్యులేషన్ గ్రాఫ్. అంటే 0, 1, 0, 1 అని బైనరీ నంబర్స్‌లో వస్తుంది. ఆ బైనరీ నంబర్స్ వచ్చిన తర్వాత మీరు ఆ గ్రాఫ్‌ని గేట్ లెవెల్ నెట్‌లిస్ట్ అనేది చేస్తారు. గేట్ లెవెల్ నెట్‌లిస్ట్ అంటే సింథసిస్. సింథసిస్ అనే డయాగ్రామ్ ఒకటొస్తుంది. అదంతా మీరు ఒక ఈడీఏ టూల్స్‌లో చేస్తారు. ఈడీఏ టూల్స్ కూడా చాలా ఇంపార్టెంటు. ఈడీఏ అంటే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ అంటారు. అంటే కొన్ని టూల్స్ ఉంటాయి. అంటే వెరిలాగ్ సిస్టమ్ వెరిలాగ్ కోడింగ్ చేసుకునేదానికి అవి టూల్స్. ఓకేనా? ఇప్పుడు వీఎస్ కోడ్ ఉంటుంది కదా! సి, పైథాన్ వాటికి. వీఎస్ కోడ్‌లో కూడా వెరిలాగ్‌ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఈడీఏ టూల్స్‌లో చేస్తే మన హార్డ్‌వేర్ డిజైనర్స్‌కి చాలా ప్లస్ అవుతుంది మన రెజ్యూమ్‌లోకి. అర్థమైందా? ఈడీఏ టూల్ ఫ్రీగా వచ్చి జైలింక్స్ వివాడో అని ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని మీరు అందులో కోడింగ్‌ని ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా అడ్వాన్స్‌డ్ టూల్స్ ఉంటాయి. కానీ వాటికి మనం లైసెన్స్ తీసుకోవాలి. అందుకని జైలింక్స్ వివాడో కానీ వీఎస్ కోడ్‌ని యూజ్ చేసి మీరు వెరిలాగ్‌ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా స్ట్రాంగ్ గ్రాస్ప్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే ఇందాక చెప్పినట్టే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ మరీ అంత అవసరం లేదు ఫ్రెషర్స్‌కి. కానీ ఒక బేసిక్ నాలెడ్జ్ పెట్టుకోండి. మీకు బీటెక్‌లో ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వస్తది కాబట్టి ఆ నాలెడ్జ్ సరిపోతది. ఓకేనా? ఇది ఈ ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. మీరు వెరిలాగ్‌ని ఈజీగా 2 మంత్స్‌లో నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే వెరిలాగ్‌లో మీరు సింటాక్స్ నేర్చుకోవాలి. ఇంకా కొంచెం ఉంటుంది. కొంచెం డెప్త్‌గా నేర్చుకోవాలి వెరిలాగ్ అనేది. దాంతో పాటు టెస్ట్ బెంచ్ ఎలా రాయాలి? టెస్ట్ బెంచ్‌ని మనం వెరిలాగ్‌లో రాయొచ్చు. కానీ ప్రస్తుతానికి వెరిలాగ్‌ని అంతగా యూజ్ చేయరు టెస్ట్ బెంచెస్‌లో. సిస్టమ్ వెరిలాగ్ వెరిఫికేషన్ మాత్రమే చేస్తారు. అర్థమైందా? టెస్ట్ బెంచ్ అంటేనే వెరిఫికేషన్. వెరిలాగ్ కోడింగు సెకండ్ పాయింట్ వెరిఫికేషన్ ఉంది గదా! ఆ వెరిఫికేషనే టెస్ట్ బెంచ్ అంటాం. ఆ టెస్ట్ బెంచ్ ద్వారా మనకి సిమ్యులేషన్ గ్రాఫ్ అనేది వస్తుంది.
అర్థమైందా? వెరిఫికేషన్‌కి నువ్వు సిస్టమ్ వెరిలాగ్‌ని యూజ్ చేయాలి. ఈ 2 కోడింగ్ లాంగ్వేజెస్ ఇంకా ఈ డిజిటల్ లాజిక్ డిజైన్ నేర్చుకుంటే మీరు ఆల్మోస్ట్ వీఎల్ఎస్ఏలో మాస్టర్ చేసినట్టే. ఓకేనా? ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. డిజిటల్ లాజిక్ డిజైన్, సెమీ కండక్టర్ ఫిజిక్స్ 2 మంత్స్, అలాగే వెరిలాగ్ ఇంకా సిస్టమ్ వెరిలాగ్ ఇంకొక 2 మంత్స్ పెట్టుకుంటే 4 to 5 మంత్స్ లేకపోతే రౌండ్ ఫిగర్ ఒక 6 మంత్స్‌లో మీరు వీఎల్ఎస్ఐ డిజైన్‌కి, ఇంటర్న్‌షిప్స్‌కి కానీ, అలాగే జాబ్స్‌కి గానీ ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇందులో అసలు సాలరీస్ ఎలా ఉంటాయి? టైర్ 3 కాలేజెస్‌కి ముఖ్యంగా సాలరీస్ ఎలా ఉంటాయంటే, గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌కి అంటే బీటెక్ అయిపోయిన గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌కి అయితే ఈజీగా 28-32 ఉంటది. అలాగే డిజైన్ ఇంజినీర్స్‌కి అయితే 30-35, వెరిఫికేషన్‌కి అయితే ఇలా ఉంటది. ఇక్కడ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి గదా! సర్వీస్ కంపెనీస్‌కి అయితే నువ్వు ఎప్పుడైతే వీఎల్ఎస్ఐ మీద ట్రైనింగ్ తీసుకున్నావో ఆన్‌లైన్ కోర్సెస్ కానీ, లేకపోతే ఆఫ్‌లైన్ కానీ వాళ్ళకి 3-5 ఉంటుంది. స్టార్టప్స్ అయితే 4-8. అందుకనే ప్రతి ఒక్కళ్ళు స్టార్టప్స్‌లో పని చేస్తుంటారు. ఎందుకంటే బీటెక్ ఫ్రెషర్స్. అందులో టైర్ 3 కాలేజెస్. టైర్ 3 కాలేజెస్ వాళ్ళు మెయిన్‌గా స్టార్టప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? తర్వాత ప్రొడక్ట్ కంపెనీస్ మిడ్ బేస్‌లో ఉన్నాయి గదా! ఇది 6-12. అంటే ఇది మన ఫ్రెషర్స్‌కి 60-70% రావచ్చు. మన స్కిల్ బావుంటే. అలాగే ఇంకా టాప్ ప్రొడక్ట్ ఎంఎన్‌సీస్ ఉన్నాయి గదా! ఇవి 90% టైర్ 3 కాలేజెస్‌కి మెయిన్‌గా రావు. ఒకవేళ వస్తే లక్. ఓకేనా? ఇవి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటారు డైరెక్ట్‌గా. వీళ్ళకి ఈజీగా 25 ఎల్‌పీఏ దాకా ఇస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఐఐటీస్‌లో ఎంటెక్ చేసుంటారు కాబట్టి. ఒకవేళ బీటెక్ ట్రైనీస్, బీటెక్ గ్రాడ్యుయేట్స్‌కి అయితే ఆల్మోస్ట్ వీఎల్ఎస్ఐ స్టార్టప్స్ ఈజీగా వస్తాయి. మీరు గనక నేను చెప్పిన స్కిల్స్‌ని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయగలిగితే. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. ఇంకా లాస్ట్‌లో చెప్పాలంటే వీఎల్ఎస్ఐ అనేది ఇంకా ఫ్యూచర్‌లో అందనంత ఎత్తుకి ఎదిగిపోతది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది కాబట్టి, ఈ ఏఐ అనేది ప్రతి ఫీల్డ్‌లో ఉంది. ఇందులో గూడా ఉండి ఏఐ చిప్స్‌ని డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మీరు చూసినట్టయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఒక ఏఐ రోబోట్స్‌ని గూడా తయారు చేస్తున్నారు. ఈ వీఎల్ఎస్ఐ చిప్స్‌ని యూజ్ చేసుకొని, దీని లో పవర్ డిజైన్ వల్ల, కాస్ట్ వల్ల, ఎనర్జీ ఎఫిషియన్సీ వల్ల ఈ వీఎల్ఎస్ఐ చిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. 3 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి గూడా వస్తున్నాయి. దీని పెర్ఫార్మన్స్ డెన్సిటీ వల్ల గ్రోయింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? మీరు వీఎల్ఎస్ఐలో కెరియర్‌ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటే చాలా మంచి డెసిషను. మీరు బీటెక్ అయిపోయిన తర్వాత వీఎల్ఎస్ఐలోకి వెళ్దాం అనుకుంటే, లేకపోతే జస్ట్ రీసెంట్ గ్రాడ్యుయేట్ అయినా ఒక 4-5 మంత్స్ ఖచ్చితంగా బాగా బేసిక్స్‌ని ఎక్కువ పెంచుకోండి. మీరు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ చేరే పనైతే ఖచ్చితంగా చేరండి. ఒకవేళ అంత ఫైనాన్స్ మనీ లేకపోతే మీరు ఫ్రంట్ ఎండ్ డిజైన్‌కి బేస్ అయ్యే ప్రతి వీడియో, ప్రతి నాలెడ్జ్ అంతా మన యూట్యూబ్‌లోనే దొరుకుతుంది. లేకపోతే ఆన్‌లైన్ కోర్సెస్‌లో గూడా దొరుకుతాయి. అందుకనే ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అనేది ఆల్మోస్ట్ మనం ఇంట్లోనే నేర్చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్ అయితే కొంచెం ఇన్‌స్టిట్యూట్స్ ఖచ్చితంగా చేరాలి. ఆన్‌లైన్‌లో నేర్చుకోలేము. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసుంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. అందుకనే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.